మట్టంగూడెం గ్రామంలో భార్యపై కోపంతో జూలై నెల 26వ తారీఖున 3 గేదెలను చంపిన కేసులో ముద్దాయిన లింగంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపాలెం మండలం మట్టంగూడెం గ్రామానికి చెందిన తుర్లపాటి రవి గేదెలను ఏలూరుకు చెందిన లారీ డ్రైవర్ దాసరి రంగారావు గత నెల 20వ తారీఖు అర్ధరాత్రి కత్తితో నరికి 3 గేదెలను హతమార్చినట్లు తెలిపారు. ఈ కేసులో పురోగతి సాధించిన ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్నను ఆయన అభినందించారు. అతను లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు. అతను లారీ లాంగ్ వెళ్ళిపోయి మహారాష్ట్రలోనే ఎక్కువ కాలం ఉండిపోయాడు. కొన్నాళ్ళు ఫోన్ కూడా వాడకుండా ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంది. మట్టంగూడెం పంచాయతీ సుందరరావుపేటలో ఈ సంవత్సరం జూన్ 26వ తారీఖున తుర్లపాటి రవి అని అతని యొక్క గేదెల మకంలో అతని యొక్క 3 గేదెలు అర్ధరాత్రి టైంలో గుర్తు తెలియని వ్యక్తి అత్యంత దారుణంగా చంపడం జరిగింది. దాని మీద తుర్లపాటి రవి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ప్రతాప్ కిషోర్ గారు మరియు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సుస్మిత గారు యొక్క ఆదేశాల మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఈ కేసులో ముద్దాయిన దాసరి రంగారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ కేసులో ముద్దాయిగా గుర్తించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఈ నేరం చేయడానికి కారణం వాళ్ళ అత్తగారు ఊరు అతని ఏలూరు, అతని అత్తగారు ఊరేమో సుందరరావుపేట. ఇతని వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వచ్చేస్తే వాళ్ళ భార్య యొక్క అక్క అయిన అక్కగారు ఈవిని బాగోగులు తీసుకుంటుంది, ఈవిని ఆసరాగా ఉంటుందని చెప్పి ఆవిడ యొక్క గేదెల్ని చంపేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆసరా కోల్పోయి ఈవిని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేద్దామని ఉద్దేశంతో ఇతను గేదెల్ని చంపడం జరిగింది. ఈ కేసులో ధర్మాజిగూడెం ఎస్ఐ గారు మరి